ఎస్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్స్. సో పశ్చిమ బెంగాల్ ఒక చరిత్రను తిరగరాయబోతుందా? తమిళనాడులో భారతీయ జనతా పార్టీ పావులు ఎంతవరకు పనిచేసినాయి? కేరళలో ఈసారి కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి రాబోతోందా? ఎల్డీఎఫ్ ఈసారి అధికారం చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుందా? సో ఏం జరగబోతోంది? ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో యూడీఎఫ్ ఈసారి అధికారం చేపట్టబోతోందా అన్నటువంటి సర్వేలు కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం. ఎందుకంటే 2 సార్లు ఇప్పటికీ ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. 3వ సారి వస్తే హ్యాట్రిక్ విజయం అవుతుంది. అటు దీదీ కూడా 4వ సారి ముఖ్యమంత్రి అయితే హ్యాట్రిక్ కొట్టేసి ఇప్పుడు మళ్ళీ 4వ సారి ఎన్నికలకు వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ 4th టైం దేశంలోనే అతిపెద్ద రికార్డు సృష్టించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. నుమాన్ గారు అట్లాగే వెంకటరెడ్డి, గంగాపురం వెంకటరెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే, చెప్పండి. సో మీరు ఊహించినట్టుగా ఈ ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఒకటే శ్రీకాంత్ గారు, మీరు ఒక 2 ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగినటువంటిది. దాంట్లో కూడా ఒక స్పష్టత అనేటువంటిది ఎక్కడ కనపడడం లేదు. ఎందుకంటే 5 రాష్ట్రాల లోపల 4 పెద్ద రాష్ట్రాలలో మనం ఆలోచించడం జరిగినట్టయితే అస్సాంలో అయితే క్లియర్గా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అనేటువంటిది ముందు నుంచి ఉన్నటువంటిది. దానికి పెద్ద ఎగ్జిట్ పోలు లెక్కింపు రోజే మనకు సమాచారం వస్తుంది. ఇకపోతే మీరు కేరళ మేమేమి అధికారంలో లేము, పెద్ద బలంగా కూడా ఏమీ లేవు. ఒక రకంగా ఆలోచిస్తే అక్కడ మిత్రపక్షం వాళ్ళు ఇండి గ్రూప్లోనే వాళ్ళు కొట్లాట అవుతుంది. కాకపోతే కేరళలో మాకు ఒక స్థానం అనేటువంటిది, ప్రజల్లో ఒక ఆదరణ అనేటువంటిది మాకు కనపడుతున్నటువంటిది. మున్సిపల్ ఎన్నికల్లో మేము గెలవడం, స్థానిక ఎన్నికలు కూడా మా ఓటు పర్సెంటేజ్ పెరగడం అనేటువంటిది అని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు శ్రీకాంత్. ఈవెన్ ఆర్ఎస్ఎస్ బలంగా పునాదుల్లో ఉన్నా కానీ అక్కడ ఎందుకో భారతీయ జనతా పార్టీ సెటరైట్ అవ్వలేకపోతుంది. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు మతపరంగా ఉంటుంది, క్రిస్టియన్స్ ఉంటుంది, లెఫ్ట్ ఐడియాలజీ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. దానికి మనం ఏమి ప్రజల తీర్పును మనం ఆహ్వానించాలా, గౌరవించాలా. మా ప్రయత్నాలు మేము జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఊహించినంతగా మాకు ఒక 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 దారి అనేది అక్కడ దొరుకుతుంది అనేటువంటిది ఫస్ట్ టైం. అసలు కేరళలో మీకు ఎంట్రీ ఎక్కడ ఉంది, మీరు ఎక్కడ ఉన్నారు, మిమ్మల్ని ఎవడడుతారు అనేటువంటి స్థాయి నుంచి ఇలా మా అందరూ కూడా ఓహో కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది, ఒక స్థానాన్ని సంపాదిస్తుంది అనేటువంటి చర్చ ఈ మధ్యన వస్తున్నటువంటిది. దాని ప్రకారమే కొన్ని స్థానిక సంస్థలు మాకు వచ్చినట్టు ఓటు పర్సెంటేజ్ కానీ, మున్సిపల్ మేయర్కి సంబంధించినటువంటి కానీ అది ఒక పరిస్థితి. పోతే తమిళనాడుకు వచ్చినట్టయితే తమిళనాడులో కూడా ఏడీఎంకేతో మేము కలిసి చేయడము, ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం అనేటువంటిది మా పాత్ర కొంత తక్కువ అయినప్పటికీ కూడా మా ఎన్డీఏ కూటమి అనేటువంటిది గట్టి పోటీ ఇస్తుంది అనేటువంటిది. ఈ మధ్యలో ఏం జరిగింది, ఇప్పుడు విజయ్ ముందుకు రావడం అనేటువంటిది, ముందుకంటే పార్టీగా ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. దాని యొక్క పర్యవసానం ఏ మేరకు ఎవరి ఓట్లు చీలుతాయి, ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది అనేటువంటిది ఒకటి ఉంది. కాకపోతే ఏంటంటే సహజంగా తమిళ ప్రజల యొక్క సెంటిమెంట్స్ మనకు అందరికీ తెలిసినటువంటిది. జాతీయ పార్టీలు అనేది కాకుండా స్థానికంగా ఆ భాషాపరంగా కానీ, సాంస్కృతిక పరంగా కానీ, ఇతరత్ర కానీ ఆ తమిళ్ యాక్సెస్ ఉన్నటువంటి పార్టీలనే ఏడీఎంకేని వాళ్ళు గెలిపిస్తూ వస్తున్నారు. గత 40-50 సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటిది. విజయ్ వచ్చిన తర్వాత అతను కూడా అంటే ఏంటి, అక్కడ ఉండేటువంటి యూత్ మొత్తం సుమారుగా మనకు కనపడుతున్నటువంటిది అటువైపు మళ్ళినట్టుగా కనపడుతున్నటువంటిది. దానికి ఉండేటువంటి విశేష ఆదరణ విజయ్కి స్పష్టంగా మనకు సభల్లో కనపడ్డది. మరి అది ఎంతవరకు చిరంజీవి వెంకరెడ్డి గారు అంటే మరి చిరంజీవి ఎపిసోడ్ అనొచ్చు, లేదంటే తర్వాత వచ్చినటువంటి జనసేన ఎపిసోడ్ అయి ఉండొచ్చు, ఎట్లయినా మనం దీన్ని అంచనా వేయచ్చు. బట్ పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఏదైతే ఈ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి టైంలో మధ్యలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టడం, అప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం, అప్పుడే డీలిమిటేషన్ చేస్తా అని చెప్పడం, ఎన్నికల ప్రచారం మొత్తం ఆపేసి దేశం మొత్తాన్ని కూడా పార్లమెంట్ వైపు చూపించేలాగా పార్లమెంట్ వైపు కూర్చోబెట్టారు. సో ఇది పార్లమెంట్లో మొట్టమొదటిసారి మీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక బిల్లు వీగిపోయింది. సో అక్కడ ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1 ఈ బిల్లుతోటి స్పష్టంగా కనిపించింది. రేపొద్దున పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ మీరు టార్గెటెడ్గా పోయారు, అక్కడ గెలవలేకపోయినా కానీ, ఈవెన్ తమిళనాడులో అనుకున్న స్థాయి కంటే తక్కువ వచ్చినా కానీ ఇది ఒక స్వయంకృత అపరాధం, లేదంటే ఒక డిఫరెంట్ సెక్టార్లో భారతీయ జనతా పార్టీ పోయింది, కావాలనే ఎలక్షన్ మధ్యలో ప్రత్యేక సమావేశాలు పెట్టారు. ఈ పాయింట్లు కూడా అనొచ్చు కదా. ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, మీరు అన్నట్టుగా ఏంటంటే అస్సాంలో విజయాన్ని మేము మా ఖాతాలో వేసుకున్నాము, దాన్ని పక్కకు పెడితే బెంగాల్లో అధికారంలో మేము వస్తాము అనేటువంటిది బలంగా మాకున్నటువంటి ఒక విశ్వాసం, మాకున్న అంచనాలు.
ఒకవేళ రాకున్నా గతంలో జరిగినటువంటి దానికంటే అనేక శాతం ఓట్లు కానీ సీట్లు కానీ మాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప భారతీయ జనతా పార్టీ అక్కడ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మేమేదో సీట్లంటూ తగ్గితే ఓట్లంటూ తగ్గితే మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి తగ్గితే కానీ భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది. కాబట్టి అక్కడ మేము పాజిటివ్లో ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి సరే వాస్తవ ఫలితాలు ఎట్లుంటాయి అనేది 4వ తేదీ మనకు తెలుస్తుంది. కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నటువంటిది. తమిళనాడులో ఇప్పుడు ఇక్కడ కేరళ బట్ వెంకటరెడ్డి గారు, పశ్చిమ బెంగాల్ చాలా ప్రయారిటీ మీకు. తమిళనాడు కంటే కూడా పశ్చిమ బెంగాలే ముఖ్యమైనటువంటి విషయం. ఒక మాట చెప్పమంటారా? చెప్పండి. పశ్చిమ బెంగాల్ ఒక్కటి మేము గెలిస్తే మొత్తం 5 రాష్ట్రాల్లో మేము గెలిచినట్టు లెక్క. కానీ అదే పశ్చిమ బెంగాల్లో మీరు గెలవడం కోసం దరిదాపు 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 17 రాష్ట్రాల నుంచి కార్యకర్తలు, అటు ఆర్ఎస్ఎస్ అన్ని వింగ్స్ బలంగా పనిచేసినాయి ఒక్క దీదీని ఢీకొట్టడానికి. అదే పశ్చిమ బెంగాల్లో ఓడిపోతే ఇక ఢిల్లీ ఫెయిల్ అయింది. ఇక రేపు పొద్దున దీదీ ఢిల్లీ వైపు అడుగులు వేస్తుంది. సో ఇప్పటికే ఈ ప్రకటన కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, ఓడిపోవడం అనేటువంటిది ఏ మేరకు ఓడిపోతాము అనేటువంటిది కూడా ఒక లెక్క. ఇప్పుడు మాకు 70-75 స్థానాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి వస్తున్నటువంటి మీరు చెప్తున్నటువంటి అంచనాల ప్రకారంగా కూడా 100 పైన మాకు స్థానాలు వస్తాయి అనేటువంటిది వాస్తవం అయినా కాకుండా కూడా ఒక లెక్క వస్తుంది. కాబట్టి మేము అంత ఘోరంగా అక్కడ పెర్ఫార్మెన్స్ చేశామనేటువంటిది అనుకోవడానికి కూడా వీల్లేదు. వెయిట్ అండ్ సీ, చూడవలసినటువంటిదే. ఇక్కడ తమిళనాడుకు వచ్చేటప్పటికి డెఫినెట్ గా సరే ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, స్టాలిన్ చేస్తాడా లేకపోతే ఏడీఎంకే ఎన్డీఏ కూటమి చేస్తాడా అనేటువంటి దానికి వచ్చినప్పుడు డెఫినెట్ గా మా పెర్ఫార్మెన్స్ పాజిటివ్ గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడే కానీ వాళ్ళు అధికారంలో ఉన్నమాట వాస్తవం. మేమేమే అక్కడ ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసి ఏకపక్షంగా అధికారంలోకి వచ్చేటువంటి ఇంకొక పాయింట్ అంటే పశ్చిమ బెంగాల్ నుంచి ఒక పాయింట్ అడగాలనుకుంటున్నా వెంకటరెడ్డి గారు. మీరన్న సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్స్ కానీ లేదంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎపిసోడ్ కానీ, ఈ రోజు జరిగినటువంటి ఒక అల్లర్ల ఎపిసోడ్ కానీ, ఇవి ఎటువైపు దారి తీయబోతున్నాయి?